హీరోయిన్ అయినా ఒక్కసారి టాప్ అనిపించుకున్న నంబర్ 1 అనే ట్యాగ్ వచ్చినా ఇంకా ఆ ప్లేస్ ను కాపాడుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎంచుకునే స్క్రిప్ట్ల నుంచి డైరెక్టర్స్ వరకు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు. బట్ ఆ స్థానం కాపాడుకోవడం అంత ఈజీ ఏం కాదు. వరుసగా కొన్ని ఫ్లాపులు పడ్డాయంటే అంతే సంగతులు. కొన్నాళ్ల క్రితం మోస్ట్ డిమాండెడ్ హీరోయిన్ అనిపించుకున్న పూజా హెగ్డే పరిస్థితి కూడా అంతే అయింది. నిజానికి తను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు అంతా ఐరన్ లెగ్ అన్నారు. త్రివిక్రమ్ క్యాంప్ లో పడిన తర్వాత తిరుగులేని స్టార్ అయ్యింది. ఓ దశలో స్టార్ హీరోలందరితోనూ యాక్ట్ చేసింది. కానీ 2022 నుంచి తన రాంగ్ ఫేజ్ స్టార్ట్ అయ్యింది. అయినా త్రివిక్రమ్ ఉన్నాడు అనుకున్నారు. గుంటూరు కారంలో ఆఫర్ పోయిన తర్వాత పూజా కెరియర్ క్రాస్ లోడ్స్ లో పడిందనేది నిజం. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలేంటి అంటే చెప్పడం కష్టం. అయితే కొన్ని రోజులుగా నాగ చైతన్య సరసన ఛాన్స్ వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. చైతుతో తను కెరియర్ ఆరంభంలోనే ఒక లైలా కోసం అనే సినిమా చేసింది. దీంతో ఈసారి మళ్ళీ జోడీ కడితే అమ్మడి కెరియర్ కు కొత్త ఊపు వచ్చే అవకాశాలున్నాయనుకున్నారు. బట్ చైతు కంటే బెటర్ ఆఫర్ పట్టేసింది బ్యూటీ. ఎస్, కోలీవుడ్ టాప్ హీరో సూర్య మూవీలో ఛాన్స్ కొట్టేసింది. సూర్య నటించబోయే 44వ సినిమాలో పూజనే హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు టాక్. కార్తిక్ సుబ్బరాజు డైరెక్ట్ చేయబోతున్న ఈ మూవీ జూన్ 2 నుంచి స్టార్ట్ కాబోతోందట. పర్యావరణానికి సంబంధించిన ఒక సోషల్ మెసేజ్ చుట్టూ మంచి కమర్షియల్ డ్రామా అల్లుకుంటున్నట్టు యూనిట్ లీక్. మాస్ టచ్ తోనే ఉంటుందట. సో ఏడాది నిరీక్షణకు బ్రేక్ పడేలా పూజా హెగ్డేకి సరైన బ్రేక్ దొరికింది. చైతుది కూడా కన్ఫర్మ్ అయితే హైదరాబాద్ లోనే తిరిగి పాగా వేయొచ్చు. హిందీలో షాహిద్ కపూర్ సరసన దేవా అనే మూవీ చేస్తోంది. కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రష్మిక మందన్న శ్రీలీల పోటీ వల్ల రేసులో వెనుకబడిన పూజా హెగ్డే పెద్ద మలుపు కోసం ఎదురు చూస్తోంది. రవితేజ సరసన ఒక ఛాన్స్ వచ్చిందనే వార్త తిరుగుతోంది. కానీ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యాకే స్పష్టత వస్తుంది. బుట్టబొమ్మగా అలవైకుంఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత పూజా హెగ్డే కెరియర్ రివర్స్ కావడం విశేషమనే చెప్పాలి. కోలీవుడ్ టాప్ హీరో సూర్య మూవీలో ఛాన్స్ కొట్టేసింది. సూర్య నటించబోయే 44వ సినిమాలో పూజనే హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు టాక్. కార్తిక్ సుబ్బరాజు డైరెక్ట్ చేయబోతున్న ఈ మూవీ జూన్ 2 నుంచి స్టార్ట్ కాబోతోందట. పర్యావరణానికి సంబంధించిన ఒక సోషల్ మెసేజ్ చుట్టూ మంచి కమర్షియల్ డ్రామా అల్లుకుంటున్నట్టు యూనిట్ లీక్. మాస్ టచ్ తోనే ఉంటుందట. సో ఏడాది నిరీక్షణకు బ్రేక్ పడేలా పూజా హెగ్డేకి సరైన బ్రేక్ దొరికింది. చైతుది కూడా కన్ఫర్మ్ అయితే హైదరాబాద్ లోనే తిరిగి పాగా వేయొచ్చు. హిందీలో షాహిద్ కపూర్ సరసన దేవా అనే మూవీ చేస్తోంది. కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.